మా వ్యవస్థాపకులు నీరుకొండ హనుమంతరావు గారు, వారు కూడా మీకు పరిచయం అని చెప్పని ఇప్పుడే చెప్పడం జరిగింది. వారికి ఎందుకంటే మీరు ఆర్టీసీలో వారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా కాలం పాటు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నారు. చాలామందికి మీరు పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు వారి ఆ ఫోటోలను చెక్ చేసి దాదాపు సగం మంది తెలిసినట్టుగా వారు ఇప్పుడే మనకి చెప్పడం జరిగింది. మన కార్యక్రమాలు కూడా ఏంటంటే అండి, మేమంతా కూడా సింగరేణి కాలేజ్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎవరైనా సరే మేమందరం కూడా రిటైర్డ్ అయిన తర్వాత ఇంటికి ఇద్దరం ఎక్కడో ఉంటున్నాము, ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోటి మా వ్యవస్థాపకులు నీరుకొండ హనుమంతరావు గారు కూడా హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి ఒక స్కూల్ని స్థాపించి దాని ద్వారా ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్ది ఎంతోమంది ఆయన దగ్గర చదువుకున్న పిల్లలంతా దేశ విదేశాల్లో ఉన్నారు. వారి ఆలోచనలతోటే ఈ కార్యక్రమానికి రూపుదాల్చుకుంటుంది. ఫస్ట్ 4-5 ఎక్కడ ఉండేవాళ్ళం. దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న రూమ్ ఇచ్చారు. ఇంత రూమ్ పగలంతా అందరం సరిపోతే ఆ రోడ్డు మీద కూర్చొని వేసుకొని వరుసగా కూర్చునేవాళ్ళం. దోమలు కొడుతున్నా కూడా సార్ ఒక మాకు రాసేవాడు. అట్లా అట్లా కాలక్షేపం చేసుకుంటూ ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మా వాళ్ళందరికీ ఏదో తెలిసితే మీరు కొత్తగా వచ్చారు, మీరు కూడా కొంత ఎందుకంటే కొంత తెలిసి ఉంటే బాగుంటుంది. మీరు కూడా ఇంకా 10 మందికి చెప్పడం కానీ నేను ఏంటంటే దాతల ద్వారా నడపాల్సింది వాలంటరీ సర్వీస్ అంతా కూడా ఎవరి దగ్గర ఒక్కళ్ళే ఇచ్చి పెట్టేది కాదు. అందరం కూడా వాలంటరీ సర్వీస్ చేయడానికే ఇక్కడికి వచ్చాం. దీంట్లోకి వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చి మనం ఏదైనా ఒక సొంత బిల్డింగ్ తయారు చేసుకుంటే బాగుంటుందని అక్కడ ఉన్న కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఇది ఈ ప్లాట్ 135 గజాలు వెంటనే మా పంచాయతీకి చుంచుపల్లి గ్రామ పంచాయతీకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు తీర్మానం చేసి మాకు ఈ 135 గజాలు సీనియర్ సిటిజన్ అసోసియేషన్కి రాసి ఇవ్వడం జరిగింది. ఆ రాసి ఇవ్వగానే మేము ఎమ్మటే కార్యాచరణ మొదలుపెట్టాం. మేము కొంత ఫండ్ అక్కడ మా బోర్డు మీద అందరి పేర్లు ఉన్నాయి.